నమస్తే అండి. నమస్తే మేడం. అయితే ఈ రోజున మనకైతే భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టడం జరిగింది. బీసీల సింహ గర్జన అని చెప్పేసి బీసీలలో ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం అంటే ఈ రోజున గుర్తొచ్చింది. గతంలో కూడా అగ్ర కులస్తులే కదా పరిపాలించింది. మరి జగన్ పరిపాలన ఈ ప్రశ్న అనేది ఎందుకు రాలేదంటారు? మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి అగ్రవర్ణ పార్టీలు గత 78 సంవత్సరాలుగా పాలిస్తా ఉన్నాయి. మరి కొత్తగా ఈ ఇటీవల కాలంలో రామచంద్ర యాదవ్ గారు ఒక కొత్త పార్టీ స్థాపించటం, మరి ఈ రాష్ట్రంలో బీసీలకు మరి గౌరవము, మరి బీసీల యొక్క ఆత్మగౌరవము, బీసీల యొక్క సామాజిక న్యాయం కోసము మరి ఈ రోజు రాష్ట్ర రాజధానిలో బీసీ గర్జన పేరుతో ఒక అద్భుతమైన సభ పెట్టడం, మరి యావత్ ఆంధ్రప్రదేశ్ బీసీలకు ఇది గర్వకారణమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 55% ఉన్న మేము బీసీలు, మా 55% ఓట్లున్నాయి. మా ఓట్లు మేము వేసుకుంటే ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే బీసీల గురించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏపీలో అయినా తెలంగాణ పెద్ద ఎత్తున వారికి కావాల్సిన రిజర్వేషన్ల గురించి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం కానీ, నిరసనలు తెలపడం కానీ జరుగుతూనే ఉన్నాయి. అవి చూస్తూనే ఉన్నాం. మరి వారికి వచ్చే రిజర్వేషన్స్ అనేవి ఎప్పటికైనా పూర్తి అవుతాయి అంటారు? మరి ఈ రోజు మేము రిజర్వేషన్లు అనుకోవటంలే. మా అంతిమ లక్ష్యము బీసీలకు సీఎం కుర్చీ మీద మేము కన్నేస్తున్నాము. మేము ఇంకా అడుక్కుండే ధోరణిలో మేము బొచ్చ పట్టుకొని మాకు 35% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి, మాకు 50% ఇవ్వండి, మా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వండి, మాకు హాస్టళ్లు పెట్టండి అని అడుక్కుండే పరిస్థితిలో లేము. మేము ఖచ్చితంగా మేము రాజ్యాధికారం వైపు పయనిస్తా ఉన్నాము. మా అంతిమ లక్ష్యం సీఎం సీట్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బీసీల గురించి అని చెప్పేసి మనకి ఎన్నో నుంచి అంటే గత ప్రభుత్వంలో నుంచి జరుగుతున్నది ఇది. అయితే ఈ రోజున మనకైతే ఇంత పెద్దగా బహిరంగ సభ అయితే పెట్టడం జరిగింది. బీసీఐ పార్టీ ఎంతవరకు పాత్ర పోషిస్తుంది బీసీల అన్యాయంలో కానీ, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి వ్యతిరేకించేందుకు కానీ, ప్రశ్నించేందుకు కానీ? కన్ఫామ్ గా బీసీవై పార్టీ తరఫున ఈ బీసీ సింహగర్జన నిర్వహించడానికి మెయిన్ బీసీలందరినీ ఒక తాటిపైకి తెస్తాం. ఉన్న 125 జాతులను కూడా ఒక తాటికి తెచ్చి బీసీలకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు మేము సాధించేంత వరకు పోరాడతాం. దీనికి వేదికగానే బీసీ సింహగర్జన ప్రోగ్రామ్ ని మేము ఆర్గనైజేషన్ చేస్తాం. అంటే ఈ రోజున మనం చూసుకున్నట్టయితే అధికారంలో ఉంది మొత్తం కూడా మనకి గత ప్రభుత్వం కానీ, ఇప్పుడు ప్రభుత్వం కానీ, ఏపీ కానీ, తెలంగాణ రెండిట్లోనూ కూడా మనకి అగ్ర కులస్తులే కనిపిస్తూ ఉన్నారు. మరి వారి పరిపాలనలో చూసుకుంటే గతంలో మరి ఇలాంటి సమస్యలు ఎక్కడ కూడా వినిపించలేదు. బయటికి కూడా బీసీల గురించి బయటకు తీసుకున్నారు. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎందుకు బీసీల గురించి బయటకు తీసుకొస్తున్నారు? గత 5 సంవత్సరాలుగా ఏదైతే జరుగుతుందో మేము గత 5 సంవత్సరాలుగా కూడా బీసీవై పార్టీ కావచ్చు, బీసీవై పార్టీ పెట్టక ముందు నుంచి కూడా మన రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క బీసీల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం పోరాడుతూ ఉన్నారు. దానికి ఫలితంగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఒక కూటమి పైకి తెచ్చి ఈ బీసీ సింహగర్జన వేదికను తీసుకురావడం జరుగుతుంది. ఓన్లీ ఓటు బ్యాంక్ మాత్రమే ఈ గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కావచ్చు బీసీలను వాడుకుంటా ఉంది. దాన్ని అరికట్టడానికే ఈ బీసీ సింహగర్జన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ జరుగుతుంది. ఈ రోజున బహిరంగ సభ పెట్టడం జరిగింది కదా, మరి రామచంద్రరావు గారు అంటే ఏ విధంగా ముందుకెళ్తారు అంటారు? అండ్ దాంట్లోకి బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ కులస్తులు ఎంతవరకు సపోర్ట్ గా ఉండి చెయ్యూతను అందిస్తారంటారు? 100% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుల సంఘాల నుంచి కావచ్చు, అణగబడిన వర్గాల నుంచి కూడా బీసీవై పార్టీకి కావచ్చు రామచంద్ర సపోర్ట్ ఉంది. దీనికి నిదర్శనమే ఇప్పుడు వస్తున్న జన సమీకరణ. అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఎవరి మీద ఏ ఒక్క ప్రాబ్లం అయినా, బీసీల ప్రాబ్లం అయినా, ఎస్సీల ప్రాబ్లం అయినా, ఎస్టీల ప్రాబ్లం అయినా కూడా రామచంద్ర యాదవ్ స్పందిస్తా ఉన్నారు. వాటికి వెళ్ళి అప్పటికే న్యాయం జరిగేలా కూడా చూస్తా ఉన్నాడు.